నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు జ్యోతిక. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. క్వాంటమ్ టెక్నాలజీలో ఇక స్వావలంబన, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటన. యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి, వేడుకగా ముగిసిన రాజమండ్రి సిటీ క్రికెట్ టోర్నమెంట్. మంత్రి పార్థసారథి దిగజారుడు మాటలు, వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ మార్గాని ఆక్షేపణ. అంబేద్కర్ జన్మదినం దేశానికి పండుగ రోజు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కేజీ బేసిన్ గ్యాస్ చమురు 50% కేటాయించాలి, సిపిఐ సిపిఎం నాయకులు మధు అరుణ్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఐబీఎం సంస్థ వచ్చే డిసెంబర్లో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేసే నాటికి అలాంటి కంప్యూటర్ను పూర్తి దేశీయ పరిజ్ఞానంతో ఇక్కడ తయారు చేయాలని అమరావతి క్వాంటమ్ మిషన్ ప్రతినిధులు శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం నిర్దేశించారు. క్వాంటమ్ పరిశోధనలకు నిధుల కొరత లేదని, ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. క్వాంటమ్ కంప్యూటరింగ్ రంగంలో భారత స్వావలంబన సాధించాలని, భవిష్యత్తులో ఏ అప్లికేషన్ కోసమూ ఎవరిపైనైనా ఆధారపడకూడదని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలోని ఏఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గన్నవరం మేధా టవర్స్ లోనూ ఏర్పాటు చేసిన దేశంలోనే మొదటి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ని ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన క్వాంటమ్ కంప్యూటర్లతో రిఫరెన్స్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో మన దేశం వేసిన పెద్ద ముందడుగు అన్నారు. క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన వెంకట్ సుబ్రహ్మణ్యం, క్యూబిటెక్ సంస్థ వ్యవస్థాపకుడు పృథ్వీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ సత్యనారాయణన్, వైస్ ఛాన్సలర్ సతీష్ కుమార్ను అభినందించారు. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సలహాదారు అజయ్ కుమార్ సూద్ ఢిల్లీ నుంచి వర్చువల్ గా పాల్గొన్నారు. In all walks of life, that is where we are having our very strong vision. Amaravati is not just where Quantum Valley, you are all aware. We are in Amaravati now. Our people, as rightly mentioned, there is a history. If you go to British Museum, there is a gallery on Amaravati particularly. That is the history of Amaravati. And also, all of you are here. Amaravati is the people's capital, this Amaravati. In our mythology, Amaravati is the Lord of Indra's abode. God's capital is Amaravati. Same Amaravati is this Amaravati. We want to build one of the best, beautiful city for the future. It is going to happen here. That is the miracle, that is the power of soil you have seen now. It is only the beginning. You are going to see in future. Even Kamakoti very fluently has spoken in Telugu. I requested him to come and settle in Amaravati. You will have more lifespan also. For that also I am giving you. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా 49వ డివిజన్ ఇన్ఛార్జ్ దుత్తరపు గంగాధర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న లూథర్గిరి మైదానంలో జరిగిన రాజమండ్రి సిటీ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ, అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని ప్రారంభించిన ఈ టోర్నమెంట్ ను అనేక అవాంతరాల మధ్య విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు. వరుస మ్యాచ్లు ఆడుతూ అలసటను లెక్క చేయకుండా పోటీతత్వంతో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడిని ప్రత్యేకంగా అభినందించారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడినా గెలిచినా స్పోర్టింగ్ స్పిరిట్ ను కోల్పోవద్దని యువతకు సూచించారు. కష్టపడే వారికి విజయం తప్పక లభిస్తుందని, నిస్వార్థ సేవతో ముందుకు సాగితే భవిష్యత్తు స్వయంగా నిర్మితమవుతుందని పేర్కొన్నారు. టోర్నమెంట్ విజేతగా 29వ డివిజన్ టీం
రన్నరప్ గా 3వ డివిజన్ టీం నిలిచింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నాయకులు బుడ్డిగ రవి, కడలి రామకృష్ణ, రుంకాని విజయ్, నందివాడ దినేష్, కేలం శ్రీను, తంగెళ్ల బాబీ, నేమాలి శ్రీను, క్రీడాకారులు పాల్గొన్నారు. గంగాధర్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాల్గొన్న 42 వార్డ్స్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ, అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని ప్రారంభించిన టోర్నమెంట్ అంబేద్కర్ జయంతి రోజున ముగించాలని ఆలోచించారు. మధ్యలోని కొన్ని అనుకూలించని పరిస్థితులు ఎదురైనా తవరి టోర్నమెంట్ మొత్తానికి ఈ రోజున పూర్తి చేయడం జరిగింది. కొన్ని టీమ్స్ కూడా నలిగిపోయారు, ఎందుకంటే వెంటనే మ్యాచ్ తర్వాత మ్యాచ్ ఆడడం వల్ల 3 మ్యాచ్లు అయినా కూడా ఎక్కడో కూడా ఉత్సాహం తగ్గకుండా ఈ టోర్నమెంట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆడిన ప్లేయర్స్ ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా గత 10 రోజుల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ టోర్నమెంట్ని ఎంత విజయవంతం చేసినందుకు మొత్తం పార్టిసిపేట్ చేసిన టీంలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ టోర్నమెంట్ ఎంత సక్సెస్ఫుల్గా రావడానికి ముఖ్య కారకులైనటువంటి మహేష్, వెంకటేష్, రవి గారు వీళ్ళు కూడా బాగా సహకరించారు. అన్ని టీముల్ని మేనేజ్ చేయడం కానివ్వండి, టైం ప్రకారం మ్యాచ్లు జరపడం కానివ్వండి, ఇంత చక్కగా ఈరోజు కంప్లీట్ అవ్వడానికి బాగా సహకరించిన టీములు మరియు ఆర్గనైజర్స్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పార్టీలు అందరికీ కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టి ఏదైతే వాళ్ళు దృష్టిని వేరే రకాలుగా మళ్లించకుండా ఉండడానికి, ఆరోగ్యకరంగా ఉండడానికి ఈ క్రికెట్ టోర్నమెంట్ మీద దృష్టి పెడితే రకరకాల అలవాట్లకు దూరం అవుతారని, మీరు ప్రత్యేకించి మీరే ఇన్ఫ్లుయెన్స్ కింద ఉండి రేపు పొద్దున పిల్లలందరికీ కూడా ఇదే స్పోర్ట్స్లో మీరు అవగాహన కలిగించి స్పోర్ట్స్ వైపుకి పిల్లలందరినీ కూడా, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న పిల్లలందరినీ కూడా, విద్యార్థుల్ని కూడా, ఇంటర్మీడియట్ దాటిన పిల్లలందరూ కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్గా ఉండి వారందరినీ కూడా ముందుకు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. క్రికెట్ టోర్నమెంట్లు అనేక సంఘటనలు పెట్టుకుంటుంటారు. అటువంటిది మరి ఈరోజు ప్రత్యేకించి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు పెట్టడం చాలా ఆనందదాయంగా ఉంది. మరి మా సోదరులు రాంబాబు గారు చెప్పినట్టు యువతని ఎంతవరకు ప్రోత్సహిస్తున్నారో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అనేక క్రీడా ప్రాంగణాలు కూడా మన రాజమండ్రిలో రావడం అది మనకి చాలా గర్వకారణం. దీనికి కారణం ఏంటంటే మరి ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రావు మీడియాతో మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నిజమైన వారసుడిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలుస్తారన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మావిగన్ ప్రతిపాదన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కూటమి సర్కార్ నానా తిప్పలు పడుతోందని, తమ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పార్థసారథి వక్ర భాష్యాలే ఇందుకు నిదర్శనమని పార్టీ నేత భరత్ మండిపడ్డారు. ఆచరణ సాధ్యం కాని అమరావతి చుట్టూ తిరగటం మాని ఇప్పటికైనా జగన్ చెప్పిన మావిగన్ ప్రతిపాదనపై ఆలోచించాలని ప్రభుత్వానికి హితవు పలికారు. 9 మంది మంత్రుల్ని సింగపూర్ టూర్కు తీసుకెళ్లడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలుకెళ్లిన అక్కడి మంత్రి ఈశ్వరంతో శిక్షణ ఇప్పిస్తారా అని ఎద్దేవా చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే నిజమైన వారసుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను సీఎంగా ఉండగా సమసమాజ స్థాపనకు మహిళలకు సమానమైన హక్కు ఇవ్వాలని 50% రిజర్వేషన్ అమలు చేశారన్నారు. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలపై దాడులు ఎలా జరుగుతున్నాయో ప్రజలు గమనించాలని కోరారు. ఇంకా పెద్ద గొప్ప విషయం ఏంటంటే మంత్రులందరినీ కూడా సింగపూర్కి తీసుకెళ్తా ఉన్నారు. సింగపూర్కి తీసుకెళ్లి మళ్ళీ ఇంకో ప్లాన్, సింగపూర్కి తీసుకెళ్లి అక్కడ జైల్లో పెట్టారు కదండి. ఆ మంత్రి పేరు ఏంటంటే
ఈశ్వరన్. ఆ ఈశ్వరన్తో ట్రైనింగ్ ఇప్పిస్తాడా ఈ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఈ 9 మంది మంత్రులకి జైల్లో పెట్టిన ఈశ్వరన్తో ట్రైనింగ్ ఇప్పిస్తాడా? ఏంటండి ఇది? అసలు అంత ఆశ్చర్యం వేస్తా ఉందనంటే, ఒక పక్కన వీళ్ళు పెట్టే ఖర్చు చూస్తే ఆకాశాన్ని అంటుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కొడుకు, మళ్ళీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురికి 3 స్పెషల్ ఫ్లైట్లు. ఎక్కడి నుంచి వస్తున్నాయండి డబ్బు? ఈయన లోకేష్ చెప్తున్నాడు నా సొంత డబ్బులతో నేను వెళ్తున్నాను. ఏ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతున్నా. అప్పుడు కూడా వెళ్లాల్సిందే కదా. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీ ఆస్తులు లక్షల కోట్లు పెరిగిపోయినాయా? స్పెషల్ ఫ్లైట్లు ఎందుకు వస్తున్నాయి? మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. అంటే ఈ రకమైన క్విట్ ప్రోకో లేకోకుండా ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నా. అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జన్మించిన రోజు భారతదేశానికి పండుగ రోజని, అణగారిన వర్గాల హక్కులకి పెద్ద దిక్కుగా నిలిచిన అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ధవళేశ్వరం బస్టాండ్ వద్ద అంబేద్కర్ యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు హాజరై విగ్రహానికి గండివాళ్లనర్పించి కేక్ కటింగ్ చేశారు. గోరంట్ల మాట్లాడుతూ భారతదేశ సమర్థతను కాపాడటంలోనూ సర్వ సమాజం కోసం భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో 16వ వార్డుకు చెందిన దేవరపల్లి మణికంఠ అనే దివ్యాంగునికి వ్యాపారం నిమిత్తం తోపుడు బండిని బహుకరించారు. అనంతరం అంబేద్కర్ యూత్ ఏర్పాటు చేసిన చీరలను పంపిణీ చేశారు. రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్స్యటి ప్రసాద్, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, సింగ్ సురేంద్ర ప్రసాద్, అంబటి శ్రీనివాస్, దేవదాసు శ్రేణు, తలారి ప్రసాద్, బీరా ప్రకాష్, పన్నాల లక్ష్మి, సంతోషి, ఆళ్ల ఆనందరావు, చలమూరి సత్యనారాయణ, ఏడాకుల వెంకటేశ్వరరావు, కుంచై హనుమంతరావు, సింగవరపు సత్యనారాయణ, సుబ్బాయమ్మ పాల్గొన్నారు. మన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అమ్మ మీరందరూ కూర్చోండి. అమ్మ కూర్చోండి, మీరు కూర్చోండి ఇస్తారు. అమ్మ కూర్చోవాలి. ఈరోజు రాష్ట్రం దేశం విచ్ఛిన్నంగా ఉందంటే అంబేద్కర్ మహర్షి యొక్క ఆదేశాల ప్రకారం రాజ్యాంగం. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు ఉన్నాయి. పేద నిర్మూలన జరగాలి, ఉపాధి అవకాశాలు నేర్పడాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీ ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపడుతూ ఉంది. పెన్షన్ కార్యక్రమం కానీ, పక్కా గృహాల నిర్మాణం కానీ చేస్తూ ఉంది. ఇంకా పేదరికం పోవాల్సిన అవసరం ఉంది. దాని వైపు దృష్టి ఉద్యోగాలు రావాలి. రాబోయే 5 సంవత్సరాల్లో భారీగా ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇప్పుడే నేను పాలిటెక్నిక్ వెళ్ళాను. పాలిటెక్నిక్ అంబేద్కర్ పేరుతో నేను పెట్టించాను. అక్కడ పిల్లలు కూడా ట్రైనింగ్ అయ్యారు. ఇప్పుడు 100 మందికి ఉద్యోగాలు వచ్చాయి. నేను కూడా ఏంటంటే ఏదో చదువుకుని బయట రావడం కానీ ఉద్యోగాలు వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాం. ఆ వైపు కూడా దృష్టి సాధించాలి. పేదరిక నిర్మాణం మన లక్ష్యంగా ఉండాలి. పీపుల్ చంద్రబాబు గారు ఉన్నవాడు లేనివాడికి పెట్టమన్నారు. నేను ఎప్పటి నుంచి ఆచరిస్తున్నా, మా అబ్బాయి కూడా ఆచరిస్తామండి. ఏదైనా కష్టం వస్తే పక్కవాడి జేబులో చేయబెట్టిన నా జేబులోనే పెడతా. నేను వచ్చాను, అబ్బాయి పాపం ప్రమాదంలో. రాష్ట్ర ప్రజల గ్యాస్, చమురు అవసరాలకు అనుగుణంగా కేజీ బేసిన్లో జరుగుతున్న ఉత్పత్తి నుంచి 50% ఖచ్చితంగా కేటాయించాల్సిందేనని సిపిఐ రాష్ట్ర నాయకుడు తాటిపాక మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర అవసరాల్లో పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాలను చమురు, గ్యాస్ ను అక్రమంగా తరలించడం వల్ల స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక స్టేడియం వెనుక ఉన్న సిపిఐ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ నెల 16వ తేదీ గురువారం తాడితోట సంహిత కన్వెన్షన్ సెంటర్లో కేజీ బేసిన్ గ్యాస్, చమురు సాధన సమితి ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర ప్రజా గోడ పత్రికను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన ఉదయం 10 గంటలకు జరిగే రాష్ట్ర ప్రజా సదస్సుకు అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థానిక అవసరాల మేరకు 50% గ్యాస్, చమురు కేటాయించిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. 12వ ఫైనాన్స్ కమిషన్ కూడా అదే సిఫార్సును చేసిందన్నారు. సిపిఐ, సిపిఎం నాయకులు కోండ్రపు రాంబాబు, బి పవన్, బి పూర్ణిమారాజ్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా సుప్రీంకోర్టులో తీర్పిచ్చింది. అది తీర్పు ఏంటంటే ఈ దేశంలో ఉన్న సహజ వనరులు ఏదైతే ఉన్నాయో ఆ సహజ వనరులు ఆ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలు తరలించినప్పుడు ఖచ్చితంగా పన్ను కూడా విధించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంతేకాకుండా 12వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. బొగ్గు కానీ ఇనుము కానీ లేదంటే గ్యాస్ కానీ ఏ ఉత్పత్తి అయినా భూమి నుంచి కానీ ప్రకృతి లభించే ఏ ఉత్పత్తి అయినా ఆ వనరులు ఆ రాష్ట్రానికి 50% దక్కాలని కూడా 12వ ఫైనాన్స్ చెప్పింది. ఇన్ని నేపథ్యంలో ఈరోజు మన తీర ప్రాంతంలో ఉన్న గ్యాస్ని వారు ఇతర ప్రాంతాలకి ముఖ్యంగా గుజరాత్తో పాటు ఇతర రాష్ట్రాలు తీసుకెళ్ళిపోతున్నారు, అక్రమంగా తరలిస్తున్నారు. ఈరోజు మీకు తెలుసు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంత ఆర్థిక సంక్షోభంలో లక్షల కోట్లలో ఎలాగ అప్పులో ఉందని కూడా మీరు అందరికీ తెలిసిన విషయమే. ఈ పక్కన ఉన్నటువంటి సహజ వనరులు మొత్తాన్ని ఒక రిలయన్స్ లాంటి బడా పెట్టుబడిదారులు దోచుకుని లక్షల కోట్ల రూపాయలు లాభాలు కూడబెట్టుకుంటా ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం గ్యాస్ అవసరాలు, చమురు అవసరాలు తెరక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాస్తవానికి 50% ఈ రాష్ట్ర అవసరాలు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఆ రోజున్న లెక్క ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ప్రజానీకానికి గ్యాస్ ఉచితంగా సరఫరా చేయొచ్చు. ఇవాళ చమురు కూడా అట్లాంటి పద్ధతిలో ఇవ్వగలిగుంటే చమురు రేట్లు కూడా తగ్గించే పని చేయొచ్చు. ఆ పని చేయకుండా ఇవాళ కట్టబెడతా ఉన్నారు. అందుకనే ఆ రోజు అనేక మంది మేధావులు, ఎమ్మెల్సీలు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రజా సంఘాలు, వామపక్షాలు దానికి అండగా నిలబడ్డాయి. ఈ 20 ఏళ్ల కాలంలో వచ్చిన మార్పులు చూసిన తర్వాత ఈరోజు కేజీ బేసిన్ గ్యాస్ చాలా అవసరం కాబట్టి దీని మీద తిరిగి ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేసి సాధించాలనే పేరుతో కేజీ బేసిన్ గ్యాస్ చమురు సాధనా సమితి విజయవాడలో ఏర్పడింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం, భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం కోసం రేపు రాష్ట్ర సదస్సు జరగబోతా ఉంది. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడానికి ఐక్యత ర్యాలీలు ఉత్సాహాన్ని నింపడంతో పాటు జై భీమ్ సమైక్య నినాదాన్ని బలపరుస్తాయని ఓఎన్జీసీ విశ్రాంత్ జనరల్ మేనేజర్ అంబటి సత్యనారాయణ అన్నారు. క్వారీ మార్కెట్ నుండి గోకవరం బస్టాండ్ వరకు ఉత్సాహంగా ర్యాలీ సాగింది. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం జరిగిన జయంతి ఉత్సవ ర్యాలీని ఓఎన్జీసీ విశ్రాంత జనరల్ మేనేజర్ అంబటి సత్యనారాయణ, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు రూపస్ జెండా ఊపి ప్రారంభించారు. అంబేద్కర్ సేవా కేంద్రం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ ఉత్సవ ర్యాలీ స్థానిక క్వారీ మార్కెట్ అంబేద్కర్ సెంటర్ నుండి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ వరకు జరిగింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల యువత పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోకవరం బస్టాండ్ వద్ద జరిగిన సమావేశానికి అంబేద్కర్ సేవా కేంద్రం చైర్మన్ లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అధ్యక్షత వహించారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు ఉందుర్తి సుబ్బారావు, కో కన్వీనర్ ఎల్పి శ్రీనివాస్, ముస్లిం మైనార్టీ నాయకులు, బీసీ నాయకులు తెల్లపూడి సత్యనారాయణ, ఎల్ఐసి నాయకులు సమ్మతం గన్నయ్య, ఓఎన్జీసీ నాయకులు జల్లి ప్రసాద్, దుర్గా, రవి, ఆరి చిన్ని, అనిల్, సందీప్, నక్క విజయ్, లాజర్, శ్రీధర్, దువ్వాడ రాజా, విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు శ్రీనివాస్, కొల్లి వినయ్, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ విశ్వ మేధావి, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. దానికి ఎలాంటి రాజకీయ నాయకులతో కానీ, అధికారులతో కానీ, అనధికారులతో కానీ, దానికి కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ ఎలాంటి వాసనలు లేవు. దయచేసి అందరూ అర్థం. ఇది ఒక ఆస్క్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ 6 సంవత్సరాలుగా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు, రాజ్యాంగ దినోత్సవం, మనందరం కూడా ఈరోజు ఈ ప్రపంచం యుద్ధ భయంతో ఉంది. ప్రపంచంలో అనేక దేశాల్లో అంతర్యుద్ధాలు వచ్చినాయి, కానీ భారతదేశంలో ఇప్పటి వరకు ఎప్పుడు అంతర్యుద్ధం జరగలేదు. దానికి కారణం
చాలా పటిష్టమైన భారత రాజ్యాంగం అని మనం గర్వంగా చెప్పుకునే రోజు ఇది. ఇంకా గట్టిగా కొట్టొచ్చు మీరు అందరూ. ఈవేళ ప్రపంచ దేశాలన్నీ ఒకటే ఆలోచన చేస్తున్నాయి. భారతదేశంలో ఉన్న రాజ్యాంగం అంటే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఇది. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం, ఎలాంటి ఘర్షణలు లేకుండా. మనం ఈ మధ్య చూసాం, బంగ్లాదేశ్లో జరిగింది, శ్రీలంకలో జరిగింది. అనేక దేశాల్లో అధ్యక్షుల్ని రోడ్డు మీద కొట్టేసి తరివేసి ఆ బంగ్లాలను అంటించేస్తున్నారు. మరి భారతదేశానికి మనం ఈ భారతీయులందరూ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారికి ఎప్పటికీ రుణపడే రోజు అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల హక్కులు, విధులు, బాధ్యతలు అన్ని సమస్యలకి పరిష్కారం గంధం ఏంటంటే భారత రాజ్యాంగం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి క్వాడర్ వెల్ఫేర్ ప్రోగ్రాంపై చేస్తున్న సేవలను వివరించినట్టు టీడీపీ రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ తెలిపారు. ఇటీవల రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి జన్మదినోత్సవం సందర్భంగా టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ టీడీపీ క్యాడర్ వెల్ఫేర్ ప్రోగ్రాంలో భాగంగా కమిటీ సభ్యులకు బూత్ స్థాయి కమిటీ సభ్యులందరికీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రక్త పరీక్షలు, ఈసీజీ పరీక్షలు నిర్వహించడమే కాకుండా స్వయంగా ప్రతి ఒక్కరికి వారి ఆరోగ్యంపై సూచనలు ఇచ్చినట్లు చంద్రబాబుకి వివరించారు. డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ సేవలను గుర్తించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయానికి పిలిపించి అభినందించడం చాలా ఆనందం కలిగించిందని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బి జార్జ్ ఆంథోనీ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అని కొనియాడారు. అంటరానితనం, కుల నిర్మూలనకు పోరాటం చేయడంతో పాటు ప్రజలకు మానవ హక్కులు, ఓటు హక్కు కల్పించేందుకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ పునరంకితం కావాలని కోరారు. అనంతరం కలెక్టర్ కీర్తి చేకూరి సమక్షంలో అంబేద్కర్ బుక్ ను ఆవిష్కరించి కేక్ కటింగ్ చేసి అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ సర్కిల్ ప్రెసిడెంట్ నక్కా సోమేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ కుసుమ సాయిబాబా, కె సతీష్, టిఎన్ ప్రభాకర్, కె అశోక్, సిహెచ్ సర్వపతి రావు, జి శేషగిరిరావు, యు చంద్రరావు, కంబాలపేట రాజా, సిహెచ్కే రత్నం తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి సమర్పణరావు గారి పాత్ర ఎంత ఉందని మీకు తెలియజేయడానికి ఈ మహోన్నతమైనటువంటి ఈ రోజుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవడం అనేది చాలా గొప్ప. ప్రతి వ్యక్తికి ఒక జాతి, ఒక కులం, ఒక మతవాడు కాదు, కానీ ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయన ఆరాధించవలసినటువంటి రోజు. ఎందుకనంటే ఆయన 3 నినాదాలు మనకి ముందుకు చూపించాడు. ఏంటనంటే ఆచరణ, ఆశయం, ఆలోచన, ఆచరించడం. ఈ 3 విషయాలు జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మీకోసం నేను ఇంత కష్టపడి నా జీవితాన్నే కాదు, నా కుటుంబాన్నే కాదు, సర్వం త్యాగం చేసి మీకోసం ఇంత చేసి పెడితే మీ అభివృద్ధి కోసం నేను ఈ కార్యక్రమాలు మీకు సలహా ఇస్తే మీరు ఎంతవరకు సఫలీకృతం అయ్యారో నాకు అర్థం కావడం లేదు. అయినా కూడా ఎంతో శోభ అనుభవించారు. ఎందుచేతనంటే మార్పు కనబడడం లేదనేసి. మరి అది దాన్ని కాకుండా మరి ఆయన 3 సూత్రాలు ఇచ్చారు. ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్ అని. ఆ 3 సూత్రాలని కూడా మనం అవలంబించలేకపోతున్నాం. దాని ద్వారా మనం ఇలాగ గుంటుపడి ఉంటున్నాం. ఈ 3 సూత్రాలని ఇతర వర్గాల వారు అవలంబిస్తూ వాళ్ళు యూనిటీ అవుతున్నారు, ఆర్గనైజ్ చేస్తున్నారు, యాజిటేషన్ చేసి
బ్రతుకుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. మరి ఎందుకు ఈ జాతి ఎలాగైపోతుందంటే అంబేద్కర్ గారు చెప్పిన సూత్రాలను పాటించకపోవడం, ఆయన అనుసరించకపోవడం వల్లే ఈ జాతి ఇంకా అట్టడిగిపోతుంది. కనుక దాని మీద మరి అధిక వర్గాలు కూడా మరి కాళ్ళతో నొక్కేస్తున్నారు. కనుక దీన్ని ఆలోచన చేసి ఈ వర్గాల్లో యూనిటీ సంపాదించుకుని ఆర్గనైజ్ చేసి యాజిటేట్ చేయమని ఈ సందర్భంగా సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివిధ అంశాలపై చర్చించారని, ప్రధానంగా నిడదవోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా జరుపుతున్న అభివృద్ధి వివరాలపై సమీక్షించారు. అదేవిధంగా గోదావరి పుష్కరాల నిర్వహణపై దిశానిర్దేశం చేసినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో వైభవంగా నిర్వహించాలని సూచించినట్లు దుర్గేష్ చెప్పారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా ఉత్సవానికి సుమారు 12 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని, భక్తుల సౌకర్యాలకు, భద్రతకు పెద్దపీట వేయాలని భావించినట్లు వెల్లడించారు. నిడదవోలు అభివృద్ధికి సహకరిస్తున్నందుకు డిప్యూటీ సీఎంకి మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు. శాటిలైట్ సిటీ వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ సమక్షంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దండంగి రామకృష్ణ శ్రీనివాస్ ప్రభు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా కేక్ కటింగ్ చేసి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు బత్తిన అప్పారావు, శాటిలైట్ సిటీ గ్రామ వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బొమ్ము శ్రీను, గౌరవ అధ్యక్షులు కలిశెట్టి అచ్చెన్నాయుడు, కడవకొల్లు వెంకటరమణారావు, పగడం లక్ష్మణరావు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శులు రుంకాని రవికుమార్, మీగడ గంగాధర్, ఎంవివి సత్యనారాయణ, దుంగ శంకర్రావు, వడిసెల నారాయణరావు, జొత్తిగ శ్రీను, కొడిపొడి సత్యనారాయణ, పగడం శ్రీను, సప్ప ప్రసాదరావు, పగడం సూరిబాబు, తానేటి శ్రీనివాస్, పుచ్చ గోవిందరెడ్డి, ఇదరాడ సూర్యచంద్ర, మహిళా నాయకులు కొమిరిశెట్టి ధనమ్మ, కొడిపొడి పద్మ, లబ్బ కృష్ణవేణి, ఈగల సునీత తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ శ్రీనివాస్ ప్రభు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ గారి జయంతి జరపడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మరి గ్రామ కమిటీ, వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ, సచివాలయం గ్రామ కమిటీ ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందుగురించి 50 మంది కూడా మనం బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని మనం పుణిపుచ్చుకొని సమానత్వంతో అందరూ ఏకతాటి మీద ఉండాలని, ఎటువంటి మతాలు, కుల వివక్షలు లేకుండా అందరూ ఐక్యతో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ కమిటీ కార్యకర్తలు అందరూ కూడా ఏకత్వంగా ఉండాలి. అందరూ సమానత్వంతో ఏ కార్యక్రమాలను సరే చెయ్యాలని. బంగారు ఆభరణాల వ్యాపారంలో పేరెన్నిక గన్న ఆదిత్య బిర్లా గ్రూప్కి చెందిన ఇంద్రియా జ్యువెలర్స్ రాజమహేంద్రవరం తిలక్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్టోర్ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆదిరెడ్డితో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు చలుమూరి శ్రీనివాస్, డాక్టర్ చలుమూరి తులసిమోహన్, చలుమూరి వరప్రసాద్, చలుమూరి శ్రీకాంత్, ఇంద్రియా జ్యువెలర్స్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ పార్థసారథి, సౌత్ ఆపరేషన్స్ హెడ్ రఘురాం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ కొనుగోలుదారులకు నమ్మకమైన బంగారు వస్తువులు అందజేయడం ద్వారా అందరి ఆదరాభిమానాలను చూరగొనాలని సూచించారు. నగరం కమర్షియల్ హబ్ గా విస్తరిస్తోందని, ఈ సమయంలో ఇంద్రియా జ్యువెలర్స్ స్టోర్ ప్రారంభించడం అభినందనీయమన్నారు.
తిలక్ రోడ్ కూడా బంగారు వజ్రాభరణాల షోరూంలకు హబ్గా మారుతుందన్నారు. పార్థసారథి మాట్లాడుతూ సౌత్ ఇండియాలో 14 ఇంద్రియ జ్యువెలర్స్ స్టోర్స్ ఉన్నాయని, ఇప్పుడు రాజమండ్రిలో 15వ స్టోర్ ప్రారంభించామన్నారు. కమర్షియల్ హబ్, అలాంటి ఒక హబ్లో ట్రెడిషనల్గా మాకు గోల్డ్ బిజినెస్ అంతా కూడా అదర్ సైడ్ ఆఫ్ ద సిటీ ఉంది. ఇప్పుడు ట్రెండ్ మారుతూ ఉంది. ఈ స్ట్రీట్లోకి ఒక గోల్డ్ బిజినెస్ హబ్ సెంటర్ అవుతా ఉంది. మరి దానికి అనుగుణంగా ఇంద్రియ ఆదిత్య గ్రూప్స్, ఇంద్రియ ఒక న్యూ బ్రాంచ్ అది మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రాపర్టీలోని ఓపెన్ అవడం వల్ల చాలా ఆనందించదగ్గ విషయం. విష్ యు ఆల్ గుడ్ లక్. మాకు ఇక్కడ అంతా కూడా రిమోట్ ఏరియాస్ నుంచి వస్తారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ప్రయర్ ఇంపార్టెన్స్ ఇస్తారు. వారి యొక్క ఎపీరియన్స్ కాకుండా మా వాళ్ళ దుడ్డు ఎక్కువ ఉంటుంది. ఎపీరియన్స్ ప్రయారిటీ అవ్వకుండా మనిషికి ప్రయారిటీ ఇస్తే మీకు మంచి బిజినెస్ అవుతుంది. And thank you all of you for gracing this occasion. A very special thanks to our landlord, Mr. Srikanth and Mr. Srinivas and Mr. Tulsi Kumar for giving us great support in putting up this store in such a short span of time. We're really honored that we have our MLA, Honorable MLA, Mr. Srinivas here to grace this occasion, and thank you for your best wishes, sir. And for the customers, I'm sure Indriya is a great brand. It's a wonderful store with very well stocked varieties and a wonderful store team to give you greatest possible service and enjoy the shopping. For us, because in South, I went to South. So in South, it is the 15th store, and Rajahmundry, Andhra Pradesh has always been a very promising place for us to grow business. In fact, to open the 4th store here, and very soon we will open more stores across the stretch of Andhra Pradesh because of very friendly policies towards the entrepreneurs. So thank you very much. I think we will grow good business here, and I wish you all the very best for the team. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్వాంటమ్ టెక్నాలజీలో ఇక స్వావలంబన, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటన. యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి, వేడుకగా ముగిసిన రాజమండ్రి సిటీ క్రికెట్ టోర్నమెంట్. మంత్రి పార్థసారథి దిగజారుడు మాటలు, వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ మార్గాని ఆక్షేపణ. అంబేద్కర్ జన్మదినం దేశానికి పండుగ రోజు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కేజీ బేసిన్ గ్యాస్ చమురు 50% కేటాయించాలి, సిపిఐ సిపిఎం నాయకులు మధు అరుణ్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.